Close to nature is close to the world. Myron Western Blossoms at Shankarpalli 7799949104. విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఉద్యమ కార్యకర్త, ఉద్యమ నాయకుడు, బహుముఖులైన తన యొక్క ప్రతిభను తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాటినటువంటి వ్యక్తి. పాటగాడిగా, ఆటగాడిగా, రచయితగా, గాయకుడిగా తన అద్భుతమైనటువంటి గొంతుతో సమ్మోహనపరిచినటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు. ఇవాళ ఆయన హఠాన్మరణం. ఇంత భిన్న వయసులోనే మన నుంచి ఆయన భౌతికంగా దూరం అవుతాడని చెప్పి ఎవరం కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. ఇది ఒక టెరిబుల్ షాక్. అది మా అందరికీ చాలా చాలా దురదృష్టం. ఇది చాలా చాలా బాధాకరం. చాలా గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి పాలమూరు ప్రజల జీవితాల మీద ఒక అద్భుతమైనటువంటి అవగాహన కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి, భావితరానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక గొప్ప యువ మేధావిని కోల్పోయినాం. ఇది కూర్చలేనటువంటి లోటుగా మేము భావిస్తున్నాం. ఓ తమ్ముళ్లాగా, ఓ కొడుకులాగా, వ్యక్తిగతంగా ఆత్మీయమైనటువంటి అనుబంధం, ఉద్యమ అనుబంధం, పార్టీ అనుబంధంతో పాటు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గర ఆత్మీయుడు మా అందరికీ, నాకు ప్రత్యేకంగా. అదేవిధంగా గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా నా శాఖ పరిధిలో వచ్చేటువంటి సంస్థకు ఆయన అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారు గత సుమారు 2 ఏళ్లుగా. చాలా క్రియాశీల పాత్ర పోషించేటువంటి వ్యక్తి. అనునిత్యం ప్రజలకు ఏదైనా మేలు జరగాలని తలపించేటువంటి ఒక తపన, ఆరాటం ఉండేటువంటి వాడు. మరి తట్టుకోలేకపోతున్నాం ఆయన మరణ వార్త విన్న తర్వాత అందరం కూడా. వాళ్ళ తెలంగాణ యావత్తు, తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ సమాజం కానీ, సాయి చంద్ గురించి తెలిసిన వాళ్ళు కానీ, సాయి చంద్ గొంతు విన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు. ఇది కోలుకోలేనటువంటి దెబ్బ. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్. సాయి చంద్ కుటుంబం మా కుటుంబం లాగే. తప్పకుండా ఆ కుటుంబం వేరు కాదు. మా కుటుంబంలో భాగంగా మేము భావించి పార్టీ తరఫున కానీ, ప్రభుత్వం తరఫున కానీ, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏం చేయాలనో కాపాడుకుంటాం ఆ కుటుంబాన్ని. మా బాధ్యతగా స్వీకరిస్తాం.